నిద్ర. ఏంటి వెళ్ళిపోమని బలవంత పెడుతున్నారా? లేదమ్మా, నాన్న నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. చూడండి, నాకు తెలియకుండా మధురని ఎవ్వరైనా ఇబ్బంది పెట్టారని తెలిస్తే మాత్రం. అమ్మా, అలాంటిదేం లేదమ్మా. నువ్వురా మధుర, ఇప్పటికే పొద్దుపోయింది. ఏంటి నాన్న ఇది? ఎన్నాళ్ళు ఈ ద్వేషం? పోనీలేరా, కనీసం తన సంతోషం కోసం నేత్ర మధుర రూపంలో ఇంటికొచ్చింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. ఎందుకు చిన్న రమ్మన్నావు? మీకు సారీ చెప్దామని. సారీ చెప్పాల్సిన పని లేదు, రియలైజ్ అయితే చాలు. సార్, కొన్ని రోజుల టాపిక్ పక్కన పెట్టేసి ఇంతకు ముందులా ఫ్రెండ్స్లా ఉందామా? ఐ మీన్ లెక్చరర్ అండ్ స్టూడెంట్. ఏం లేదు సార్, వదిలేమనగానే వదిలేసి నార్మల్ అయిపోవడానికి ఇది చిన్న విషయం కాదు కదా. లవ్ మర్చిపోవడానికైనా మళ్ళీ పుట్టడానికైనా టైం పడుతుంది కదా. అంటే ఏంటి? నేను లవ్ చేస్తానని ఇంకా హోప్స్ పెట్టుకున్నావా? చూడు చిన్ను, నీకు రక్తం ఇచ్చి కాపాడింది నువ్వు నన్ను అపార్థం చేసుకోవడంలో ఎక్కడో తెలియకుండా నా తప్పు కూడా ఉందనే తప్ప నీ మీద ప్రేమతో అయితే కాదు. దయచేసి ఆ టాపిక్ మీదైతే మళ్ళీ నన్ను కలవద్దు ప్లీజ్. సార్, ఒక్క నిమిషం. మీరు నన్ను రిజెక్ట్ చేయడానికి ఒకే ఒక్క రీజన్, ఏజ్ గ్యాప్. అది పెద్ద విషయమే కాదు సార్. నీకది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ నాకు అది చాలా పెద్ద విషయం. యూనో, నాకు కరెక్ట్ ఏజ్లో పెళ్ళయి ఉంటే ఇంచుమించు నీ ఏజ్ కూతురుండేది తెలుసా? ఎందుకు ప్రతిసారి వేరే రూట్లో వస్తారు? ఈ పిచ్చి జనానికి భయపడి నన్ను కాదంటున్నారని నాకు తెలుసు. చిన్నో, ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఆర్గ్యుమెంట్ కాదు సార్, నిజం. మా అమ్మని చూడండి, మీ విషయంలో తను మీతో అలా బిహేవ్ చేసింది, కానీ తను నన్ను పెంచడానికి మాత్రం ఈ జనాన్ని వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను పెంచడానికి జనం మాటలకి ఏంటి సంబంధం? తండ్రి ఎవరో తెలియకుండా పుట్టాను కదా సార్, జనం మాటలతో చంపకుండా ఉంటారా? చిన్ను, మీ నాన్న ఎలా ఉంటాడో తెలీదు సార్. అసలు ఎక్కడుంటాడో కూడా తెలీదు. మా అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకోకుండానే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ మొండిది. అందుకే భర్త లేకున్నా కూతుర్ని పెంచుతాను అని మొండికేసి నన్ను పెంచుద్ది. నేను కూడా తనలాగే అయిపోతానేమోనని భయం. అందుకే అంత రూడ్గా బిహేవ్ చేస్తుంది. కానీ మా అమ్మ చాలా మంచిది సార్. తనని ఎవ్వరు ఎన్ని మాటలన్నా నా కోసం అన్ని భరిస్తూ నన్ను చాలా ప్రేమగా పెంచింది. అంటే ప్రియా నన్ను అవాయిడ్ చేయడానికి అబద్ధం చెప్పిందన్నమాట. ఇట్స్ ఓకే సార్, మిమ్మల్ని పదే పదే డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్
నేను మాత్రం మిమ్మల్ని వదలను. గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ జాబ్. హలో గాయత్రి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. చెప్పండి. టైం వచ్చింది భువన. నీ కూతుర్ని కాస్త ప్రిపేర్ చేసుంచు. తను మా వాణ్ణి అట్రాక్ట్ చేయగలిగితేనే మనం అనుకున్నది జరుగుతుంది. ఆ విషయం మీరు మర్చిపోండి. ముందు వాళ్ళని ఎక్కడ ఎప్పుడు మీట్ అవ్వమని చెప్పాలో అది చెప్పండి. చెప్తాను. మా అభికి డైరెక్ట్గా ఇది నీ పెళ్లి చూపులని చెప్తే వాడు వెళ్ళడు. వాడికి ఇంకేదైనా చెప్పి ఆ ప్లేస్కి పంపించాలి. అదంతా నేను చూసుకుంటాను గాని మీ అమ్మాయి కరెక్ట్గానే ఉంది కదా? తనకి వేరే ఆలోచనే లేదు కదా? అబ్బే, అలాంటివేం లేవు. అది నా కూతురండి. సరే, ఓసారి తనతో మాట్లాడి విషయం చెప్పండి. నేను అభిని కనుక్కొని కాల్ చేస్తాను. ఉంటాను. బాయ్. బాయ్. ఎవరు మామ్ ఫోన్లో? కావలసిన వాళ్ళులే. మామ్, నాకు కాస్త పాకెట్ మనీ కావాలి. తీసుకో బేబీ. దానికి నన్ను అడగాలా? బేబీ, నీకింతకు ముందు ఒకసారి చెప్పాను కదా నీకోసం ఒక అబ్బాయిని చూశానని. ఆ డ్రీమ్ హోమ్ కంపెనీ గాయత్రి గారు అబ్బాయేనా? అతను అని చెప్తే ఇది వినదు, కాబట్టి రివర్స్లో రావాలి. చచ్చా, అతను కాదు. వాళ్ళంటే నీకు ఇష్టం లేదని చెప్పావు కదా, ఇతను వేరే. మామ్, నీకు వేరే పని లేదా? ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏమొచ్చింది? చూడు, ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అయినా చూసిన వెంటనే పెళ్లి చేసుకోమని చెప్పడం లేదు. ఫ్రెండ్షిప్ చేయండి, ఒకరినొకరు తెలుసుకోండి. అన్నీ ఓకే అయితేనే పెళ్లి. ఏంటి? తర్వాత చూద్దాం మామ్. తర్వాత చూద్దామేంటే? నేను వాళ్ళకి మాట ఇచ్చాను. టూ మచ్ మామ్. నన్ను అడగకుండా ఎలా ఇస్తావు నువ్వు? నమ్మకమే. నువ్వు నా మాట కాదనవనే నమ్మకం. మామ్, నీకు దండం పెడతాను. సెంటిమెంట్స్ తో కొట్టొద్దు ప్లీజ్. నేను నిన్ను బ్రతిలాడుతున్నాను. నా పరువు మీద కొట్టొద్దు. నువ్వు ఆ అబ్బాయిని కలవడానికి వెళ్లాల్సిందే. టార్చర్ చేస్తున్నావు మామ్. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు, కానీ నా మాట నెగ్గాలి అంతే. లేదంటే నేను ఫీల్ అవుతాను. ఇంత మొండితనం ఏంటి మామ్? నీ మాట నీదే, కానీ నా ఫీలింగ్స్ పట్టించుకోవే. ఏంటే నీ ఫీలింగ్స్? ముక్కు మొహం తెలియనోడి మీద ప్రేమ పెంచుకోవడం ఫీలింగ్ కాదే, ఫూలిష్నెస్. పైగా దానివల్ల మంచి మంచి సంబంధాలన్నీ మిస్ అయిపోతున్నాయి. దానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోనంటే? నేను లైఫ్లో నీకు కనిపించను. బ్లాక్మెయిల్ చేస్తున్నావేంటి మామ్? ఇంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవుతున్నావేంటి? ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. నాకు లిబర్టీ లేకపోతే ఎలా? నీ లైఫ్ మ్యాటర్ కాబట్టి నేను సీరియస్ గా ఉన్నాను. ఇప్పుడేంటి? నేను అతన్ని కలవాలి అంతేగా? కలవడమే కాదు, అతనితో పరిచయం పెంచుకోవాలి. అతనికి నువ్వే కరెక్ట్ అనిపించేలా చేయాలి. మళ్ళీ ఇదేంటి? నచ్చితే నచ్చాడని చెప్తాను, లేదంటే లేదు. అతన్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు ప్రత్యేకంగా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా కూతురువి. క్యాజువల్ గా అలా బిహేవ్ చేస్తే చాలు, ఎవరైనా పడిపోతారు. అమ్మో, మా అమ్మ చాలా డీప్ గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఓకే చెప్పి తర్వాత నైస్ గా అవాయిడ్ చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా అవాయిడ్ చేయాలానా? నో మామ్, నువ్వింత చెప్తున్నావంటే నేను నీ వాల్యూ కాపాడాలి కదా అని ఆలోచిస్తున్నాను. నాకు తెలిసే నువ్వు ఈ అమ్మ మాట కాదనవని. త్వరలో కలవడానికి ఏర్పాట్లు చేస్తున్నాను, రెడీగా ఉండు. ఎవరమ్మా అబ్బాయి? సీక్రెట్. నువ్వు స్ట్రేంజర్ గా వెళ్ళి తెలుసుకో, ఓకేనా?
అభి కాఫీ అడగవే. రాఘవా, కాఫీయే కదా, నేను తెస్తానుండు. ఏం చేస్తాను, నాకు తప్పదుగా. బామ్మగారు మీరుండండి, కాఫీ నేను తీసుకొస్తాను. అయ్యో, ఇదొకటి. మీరు కాఫీ తాగండి అమ్మా, నేను ఊడుస్తాను. అయ్యో పర్లేదమ్మా. ఏం కాదమ్మా, నేను ఊడుస్తానన్నానుగా. కాఫీ తాగండి. మీకు కూడా కాఫీ కావాలా? నాకేం అక్కర్లేదు. అసలు బంగారం అవసరానికి ఉండుంటే ఈ గిల్టు నగలతో అవసరం ఉండేదే కాదు. ఏం చేస్తాం, కర్మ. అవసరానికి ఉపయోగపడకపోతే అది బంధమైన బంగారమైన దండగి. అవసరం తీర్చేదే గొప్పది. అది తెలుసుకోండి. నువ్వు పదమ్మా. హలో, దేవుడిచ్చిన కూతురా, కాస్త లాగు. ఏమిటే, ఊరుకుంటున్నాం కదా అని ఎక్కువ చేస్తున్నావు? ఎప్పుడు వదిలేసిపోతావే మమ్మల్ని? అడుగుతుందిగా చెప్పు. ఎన్నాళ్ళని ఇలా మా ఇంట్లో మెక్కుతూ కూర్చుంటావు? ఆడదానివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే నిన్ను. ఏ ముసల్దానా, ఏదో చేయవే, నా వల్ల కావట్లేదు. సాకేత్, పద్ధతి కాదు, తప్పు. నువ్వు కూడా కాస్త చూసి చూడనట్టు వెళ్ళడం మంచిదమ్మా. చూడమ్మాయ్, ఇంటికి ఆసరా అవ్వాలన్న ఆలోచన మంచిదే, కానీ ఆ ఆలోచన చేసే పనుల వరకే పరిమితం చేసుకో. ప్రేమలు పెంచుకునేదాకా వెళ్ళకు. అది ఎవరికీ మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ప్రేమని పంచడం పొందడం తప్పు కాదే, ఆ ప్రేమ ఉన్నట్టు నటించడం తప్పు. ఆ ప్రేమని అలుసుగా తీసుకుని మోసం చేయడం తప్పు. నేనేం చెప్పానో ఎందుకు చెప్పానో ఆ పిల్లకి తెలుసు, అర్థమైంది కూడా. ఇంకెవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం. నువ్వు ఈ ఇంట్లో ఎవరి మాటలు పట్టించుకోకు. ఎవరైనా ఏదైనా వాగినా మనసులోంచి తీసేయి. అలాగే. అసలు ఏం జరుగుతుంది? సడన్ గా అమ్మకి మనకన్నా దాని మీద ప్రేమ ఎక్కువైపోయిందేంటి?
ఎందుకు దాచావు ప్రియా? నిజం చెప్పలేక. ఏం జరిగింది ప్రియా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? జరగాల్సింది ఇంకా చాలా ఉంది కాబట్టి. ఈ భయంతోనే సాగర్ నేను నీకు నిజం తెలియకూడదు అనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నావని చెప్పావో అప్పుడే అనిపించింది నీకు నా గతం గురించి చెప్పకూడదని. పిచ్చిదానిలా మాట్లాడకు. నీ గతం గురించి నాకు అవసరం లేదు. నేను అందుకోవాలని ఆరాటపడ్డ చెయ్యి ఇన్నాళ్ళు తోడులేక ఒంటరిగా ఉందంటే నా మనసు ముక్కలైపోతోంది. ప్రేమంటే చచ్చే వరకు ఉంటుంది. నీకు కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? పద ప్రియా, మనం పెళ్లి చేసుకుందాం. పిచ్చా నీకేమైనా? నీది ఒకప్పుడు ప్రేమే కావచ్చు, కానీ ఇది జాలి. నాకు జాలి అవసరం లేదు. నేను ఒంటరిగా బతకగలను. కానీ నేను బ్రతకలేకపోతున్నాను. అందుకే దేవుడు నాకు నీ చెయ్యి అందుకునే అవకాశం ఇంకోసారి ఇచ్చాడు. మతిపోయిందా నీకు? నిన్ను నా కూతురు ఇష్టపడుతుంది, దాన్నే అడ్డుకున్నాను. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నోరు రావడం లేదు. ప్లీజ్ సాగర్, నన్ను వదిలే. వదిలేయడానికి నేను అమర్ని కాదు ప్రియా. దయచేసి ఆ పేరు గుర్తు చేయకు సాగర్. అమర్ని మర్చిపోవాలంటే ఈ సాగర్ని నీ లైఫ్లోకి రానివ్వు. నీ లైఫ్లో నువ్వు కోల్పోయిన ఆనందాలన్నీ నీకు అందిస్తాను. నా జీవితం నీకు అంకితం చేస్తాను. నా సైడ్ నేను కరెక్ట్గానే ఉన్నాను ప్రియా. నీదే ఆలస్యం. మనం కరెక్ట్ అనుకుంటే సరిపోదు, సిచ్యుయేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. మనకు అలాంటి పరిస్థితి లేదు. ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో వదిలే. చిన్ని గురించి కదా నీ బాధంతా? చిన్నుతో నేను మాట్లాడతాను. తను అర్థం చేసుకోగలదు. తనకి ఇవన్నీ తెలియక నా విషయంలో పొరపాటు పడింది. తెలిస్తే తను నీ సంతోషం కోసమే ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచించేది? ఆడదాని మనసు అంత ఈజీగా మర్చిపోదు. పైగా దాన్ని అడ్డుకున్న నేను నిన్ను వినడానికి చాలా చండాలంగా ఉంది. సాగర్, వదిలే. ఈ జన్మకి మా బతుకులు ఇంతే అనుకుంటాం. ఆశపడింది నాకు దక్కలేదు అంటే నా చాయిస్ తప్పు అనుకున్నాను. ఇప్పుడు నా కూతురు విషయంలో కూడా అదే జరుగుతుండడంతో తప్పు మా చాయిస్లో కాదు, ఆ దేవుడు మాకిచ్చిన ఆప్షన్స్ అలా ఉన్నాయని అర్థమవుతుంది. మా జీవితాల్లో పెళ్లి ప్రేమ కుదరవు సాగర్. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. అండ్ దయచేసి మన విషయం చిన్నుకి తెలియనివ్వకు. అసలే పిచ్చిది. పైగా నిన్ను దాని లైఫ్లోకి రానివ్వడం లేదనే మంటలో ఉంది. నిన్ను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. వస్తాను. ప్రియా, నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్నాను. ఈ ఇష్యూని సెటిల్ చేసి నేను నీ మెడలో తాళి కడతాను. ఇది జరుగుతుంది. ఈసారి ఛాన్స్ మిస్ అవ్వను ప్రియా. అమ్మని కూడా ప్రేమించి ఒక మనిషి పెళ్లి కూడా చేసుకోకుండా ఇంకా అమ్మని తలుచుకుని బతుకుతున్నాడు. అలాంటి మనిషి ఒకడున్నాడని కూడా నీకు తెలీదు.